ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మేము ముందుకు ఒక కొత్త రెసిపీతో ముందుకు వచ్చేసాను. ఏంటంటే మెంతాకు టమాటీ ఎగ్ కర్రీ అయితే మనం చేసుకోబోతున్నాము. ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈజీగా కూడా వండుకోవచ్చు. స్కూల్ టైమింగ్స్కి ఆఫీస్కి వెళ్తారు కదా, అందరికీ కూడా ఈజీగా అయితే వండి పెట్టచ్చు. ఇప్పుడైతే మనం ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నేను ఇప్పుడు చూపిస్తాను. మెంతాకు టమాటీ కూరలో మెంతాకు టమాటీలు ఈ రెండు అన్నది మనకి మెయిన్. అలాగే గుడ్లు, ఉల్లికాడలు, పచ్చిమిరపకాయ, ఇంకా ఉల్లిపాయలు, అలాగే నూనె, గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు, కొద్దిగా పసుపు, ఇవన్నీ ఉంటే మనం ఈజీగా కర్రీ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనమైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోతున్నాము. కంపల్సరీగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని కడాయి అన్నది పెట్టుకోవాలి. ఈ కడాయి అనేది ఫస్ట్ మనకి వేడెక్కాలి. ఇప్పుడు మేమైతే 3 స్పూన్ల నూనె అన్నది వేసుకుంటున్నాము. ఫస్ట్ మన కడాయి అన్నది బాగా వేడైన తర్వాత మనం అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల నూనె వేసుకున్నాం కాబట్టి వెంటనే మనం ఉల్లికాడలు ఇంకా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం లేకుండా పచ్చిమిరపకాయలు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఇందులోనే. చూడండి, ఈ విధంగా నేనైతే వేసేస్తున్నాను అన్నీ. ఇప్పుడు వేస్తాను కాబట్టి కలిపేసుకుంటున్నాను. మంచి ఫ్రై అయ్యి అనుకోండి, మనం మధ్యలో తిన్నప్పుడు కూడా ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలు అవన్నీ కూడా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. సో మనకి కారం ఎక్కువగా ఉన్నా కూడా ఫస్ట్ నూనెలో వేసుకోవడం వల్ల కారం కూడా పోతుంది. ఇప్పుడు ఇదైతే ఫ్రై అయిపోతున్నాయి. చూడండి ఎంత బేగో. ఫస్ట్ మనకి కడాయి అనేది వేడైతే చాలు, అన్నీ కూడా ఈజీగా ఫ్రై అయిపోతాయి. అలాగే ఇప్పుడు మనం ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి ఉల్లిపాయలు అయితే ఒకసారి కలిపేసుకుందాము. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఒక చిన్న చిట్కా. ఈ ఉల్లిపాయలు అన్నా మనకి ఫాస్ట్గా ఫ్రై అవ్వడం కోసం చిటికడంతా ఉప్పు అయితే వేసుకుంటాము. ఉప్పు అయితేనేమించి చిటికడంతా వేసుకుంటే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఈ ఉల్లిపాయలు. సో నేను చిటికడంతా వేసాను. తెలియకపోతే ఇదొక మంచి టిప్పు, తెలిస్తే మీరు వేసుకోవాలి. సో ఈ ఉల్లిపాయలు కూడా మంచిగా గోల్డెన్ కలర్లో కొద్దిగా వచ్చేస్తున్నాయి కాబట్టి మెంతాకులు అయితే వేసుకుందాము. ఈ మెంతాకు కూర మంచిగా మనం ఫ్రెష్ వాటర్లో కడుక్కొని బాగా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మెంతాకు టమాటీ ఎగ్ కర్రీలో ఈ మెంతాకు టమాటీ చాలా మెయిన్. సో ఈ మెంతాకు కూర ఫ్రై అవ్వాలి. ఈ మెంతాకు అయితే మగ్గిపోయింది. చూడండి, మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పసుపు అనేది వేసుకోవాలి. మేమైతే పసుపు ఒకే ఒక స్పూన్ పసుపు అయితే వేస్తున్నాము. ఇప్పుడు పసుపు వేస్తాము. ఒకసారి మేము కలిపేసుకుంటున్నాం. చూడండి, ఈ పసుపు అంతా కూడా ఈ మెంతాకుకి, ఉల్లిపాయలకి, అలాగే ఉల్లికాడలకి, పచ్చిమిరపకాయలకి మొత్తం పట్టాలి. ఈ ఫ్రై అయిపోయింది కాబట్టి మనం టమాటీలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాము. అదంతా కూడా ఇందులో అయితే వేసుకున్నాము. ఇప్పుడు టమాటీలు అన్నది మనకి మగ్గడమే ఇంకొంది. మగ్గితేనేమించి గుడ్లు అన్నది చిరగొట్టుకోవడమే. చూడండి, టమాటీలు అన్నది వేస్తాం కాబట్టి అలాగే ఇది ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకుని మనం మగ్గనిచ్చుకోవాలి. ఈ టమాటీలు అయితే చూడండి ఎంత బాగా మగ్గిపోయాయి కదా, పర్ఫెక్ట్గా ఇలాగే ఉండాలి మన టమాటీలు. ఇప్పుడు మనం ఉప్పు కారం అయితే వేసుకుందాం. ఉప్పు అన్నది చూడండి, మేమైతే ఇంత ఉప్పు అయితే వేస్తున్నాము. మీ టేస్ట్కి సరిపడంత అయితే వేసుకోండి. అలాగే కారం అన్నది మేము చాలా కొద్దిగానే వేస్తున్నాము టేస్ట్ కోసం. ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఈ ఉప్పు కారం అదంతా కూడా ఈ టమాటీలకి అయితే బాగా పట్టాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెంసేపు మనం మూత పెట్టుకుందాము. ఎందుకంటే ఇప్పుడే మనం ఉప్పు కారం వేస్తాం కాబట్టి మూత పెట్టుకొని మళ్ళీ కొంచెంసేపు మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ టమాటీల్లో మనం ఉప్పు కారం అన్నీ వేస్తాం కాబట్టి ఇప్పుడే మనకి పర్ఫెక్ట్ టైము. గుడ్లు అన్నది పగలగొట్టుకోవాలి. మేమైతే ఒక 3 ఎగ్స్ అన్నది తీసుకున్నాము. మనం ఇందులోకి అయితే గుడ్లు అన్నది పగలగొట్టుకొని అయితే వేసుకుందాము. ఈ కూర అయితే చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఫస్ట్ గుడ్డు అయితే వేస్తాము. ఇలాగైతే ఉండాలి. ఇది ఎక్కువగా చాలా మంది అయితే తయారు చేసుకుంటారు. రెండో గుడ్డు ఈ విధంగా వేస్తున్నాం. మమ్మీ అన్నది వేస్తున్నారు ఇదంతా కూర. ఈ కడాయిలో మేము 3 గుడ్లు అయితే వేసుకొని ఈరోజు అయితే మాకు మంచి లంచ్ అయితే తయారైపోయింది కదా. ఒకసారి చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే మనం గంటతోటి ఏది అనకుండా మూత పెట్టాలి. అసలు ఏది కదపకుండా ఇలా మూత పెట్టేసి ఒక
2 to 3 మినిట్స్ అయితే ఉండాలి ఇలాగా. ఇప్పుడైతే మనం ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే గుడ్ల షేప్ వచ్చేసి ఎలాగైందో చూడండి. ఇలాగైతే మనకి రావాలి. ఆల్రెడీ అటు పక్క అయితే గుడ్డు అన్నది ఫ్రై అయిపోయింది కాబట్టి మనం జస్ట్ చాలా చిన్నగా గుడ్డును అన్నది తిప్పేసుకోవాలి. అసలు ఏది కలపకుండా చాలా అంటే చాలా అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఇదైతే మనకి గుడ్డు వేసే దాంట్లోనే ఇంకా తిప్పే దాంట్లోనే ఉంది. అలాగే దీంట్లో చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. ఈ టమాటీ మెంతికూరలో గుడ్డు ఎలా చేసుకోవచ్చు, సూప్ లాగా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే ఓన్లీ ఫ్రై లాగా అయితే చేస్తున్నాము. ఇప్పుడు కొంతసేపు మళ్ళీ తిప్పేసాం కాబట్టి 2 మినిట్స్ అయితే మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ గుడ్ల కూర అటు సైడ్ అయితే ఫ్రై అయిపోయింది. ఎంత బాగున్నాయో కదా ఈ గుడ్లు. వేడి వేడి అన్నంలో అయితే నాకు ఇప్పుడే తినాలనిపించేస్తుంది. సో ఇది అయిపోయినట్టే కాబట్టి మనం కొద్దిగా గరం మసాలా అయితే వేసుకుందాము. చాలా కొద్దిగా అయితే వేసుకోండి. ఇప్పుడు అలాగే కొద్దిగా ధనియాల పొడి అవన్నీ వేసుకున్నాం అనుకోండి, ఈ గుడ్డు ఉన్నది కదా ఈ ఫ్రైలోకి చాలా చాలా మంచి కాంబినేషన్ టేస్ట్ అన్నది వస్తుంది. ఇప్పుడు వేసుకున్నాం కాబట్టి మొత్తం కలిపేయకుండా ఇలా తిప్పేసుకుంటూనే కలుపుకోండి. ఈ విధంగా మీరు గుడ్లను అన్నిటిని కూర మసాలాలు అవన్నీ వేసేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి. చోరు అయితే చేసుకోకుండా ఇలా ఉంచుకోండి. ఇదైతే అయిపోయింది. సో అయిపోయింది కాబట్టి గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడైతే చూడండి, వేడి వేడి అన్నంలో నేనైతే గుడ్లను అన్నది వేసుకున్నాను. డైరెక్ట్గా ఈ గుడ్లను అన్నది టేస్ట్ చేసేయడమే. ఈ గుడ్డులు ఉన్నాయి కదా ఇవన్నీ కూర కారం కారంగా ఉంది. ఎస్పెషల్గా ఇదైతే చాలా చాలా వేడిగా ఉంది, పొగలైతే వస్తున్నాయి కదా. నేనైతే దీన్ని టేస్ట్ చేసేస్తున్నాను. ఆహా, మంచి వాసన అయితే వస్తుంది. దీని టేస్ట్ ఎలా ఉంటుందో మనం అయితే టెస్ట్ చేయాలి అంతే. ఇప్పుడు నేనైతే కలిపేసుకున్నాను. ఈ గుడ్డు ముక్క చూడండి ఎంత బాగుందో కదా. దీన్ని అయితే నేను టేస్ట్ చేసేస్తున్నాను. బాగుంది. గుడ్డు కూర చాలా బాగా ఉడికింది. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే మీరు కంపల్సరీగా ఇంట్లోనైతే ట్రై చేయండి. సూపర్ ఉంది. ఈ మెంతికూర టమాటీ ఎగ్ కర్రీ కనుక వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో బ్లాగ్లోనైతే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.